హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నీతన్ వ్లాగ్స్. ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్లో 2 చెంచాల అల్లం వేసుకోవాలి. అలాగే 4 చెంచాల కారం కూడా వేసుకోవాలి. అల్లం పైన కారాన్ని చికెన్కి బాగా పట్టించాలి. ఒక అరగంట పాటు పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 2 పచ్చిమిర్చి చీలికలు, 2 పెద్ద సైజ్ కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ని ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి. చికెన్ పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే తగినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించాలి. ఈలోపు చికెన్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక ప్యాన్లో 2 చెంచాల ధనియాలు తీసుకోండి. ఇందులోనే 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకొని వచ్చేంత వరకు వేయించుకొని పొడి చేసుకోండి. ఇప్పుడు చికెన్ మూత తీసుకొని బాగా ఉడికిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా 5 మినిట్స్ తర్వాత గుప్పెడు కొత్తిమీర కూడా చల్లుకోవాలి. అంతేనండి, తెలంగాణ స్టైల్ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.